మన్మోహన్ సింగ్ వెళ్లే ముందు 213 ప్రైమ్ ప్రాపర్టీస్ ఢిల్లీలో వక్ఫ్ బోర్డుకి ఇచ్చెళ్ళారు. ఎందుకు ఇచ్చారండి? మీకు ఎవరు ఇచ్చారు అధికారం ఇవ్వడానికి? మీరు ప్రధానమంత్రి అయితే చేసేసుకుంటారా? హిందూ కమ్యూనిటీ తప్పండి. ఇదంతా దమ్ము లేదండి హిందువులకి. ఇంట్లో కూర్చొని క్రిటిసైజ్ చేస్తాం. మోదీ గారు ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, మీరేం చేశారు? మీ గుడిలు గుంజుకెళ్తున్నారు, మీరేం చేశారు? ఎవరన్నా ఉన్నది కాపాడుకోవాలనుకుంటారు, కానీ మాక్సిమం మనం ఇచ్చేద్దామనే ఐడియా ఏంటి? ఇచ్చేద్దామని కాదు, ఓట్ల కోసం ఏమైనా అమ్మేసుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్న అమ్మేసుకుంటారు, దేశాన్ని అమ్మేసుకుంటారు ఓట్ల కోసం. ఈ చట్టాలను తీసుకొచ్చిన తర్వాత ఎట్లా మీరు ఒక నాన్ ముస్లిం ఎట్లా బతుకుతాడు? మన హయాత్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ దగ్గర అక్కడ చేశారు. మల్కాజిగిరిలో 700 ఏకర్లు. ఆలోచించండి, ఆ ఫ్యామిలీస్ ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? సో మోదీ గారు తీసుకొచ్చిన చట్టాల్లో చాలా మటుకు ఈ మార్పులు ఉన్నాయన్నమాట. ఆలోచించండి. మోదీ గారు నిన్న పార్లమెంట్ లో లేరు, నిన్న లోక్సభలో లేరు, కానీ బిల్ పాస్ చేయించారు. ఆ కాన్ఫిడెన్స్ ఉండేవాళ్ళు. మన ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇంకా